నగర్లో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ గులాబీ పార్టీ నేతలు కరీంనగర్ 1 టౌన్ పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రిమాండ్ ప్రాసెస్ ను పోలీసులు పూర్తి చేశారు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులేనని, రిమాండ్లో మరేమైనా చేరుస్తామోనని ఆయన తరపు న్యాయవాదులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చూపించడం జరిగింది. మా ముందే అరెస్ట్ చూసిండ్రు, దాంట్లో అనుమానం లేదు, అరెస్ట్ అయిపోయిండ్రు. ఇక ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కేవలం రిమాండ్ కాపీ ఇవ్వాలి. రిమాండ్ కాపీతో పాటు కోర్టుకు తీసుకురావాలని మెడికల్ చెకప్ కూడా అయిపోయింది. మెడికల్ చెకప్ను హాస్పిటల్ని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు, ఈయన హాస్పిటల్కి తీసుకుపోలేదు. సో అంత ఆతృతలో ఉన్నారు కాబట్టి సరే, ఏదేమైనా రిమాండ్ ప్రాసెస్ కంటిన్యూ స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇప్పటిదాకా నేను సెక్షన్ల గురించి చెప్పిన 2 కేసుల్లో పంపుతున్నారు ఆయనను. మన క్రైమ్ నెంబర్ 30 అండ్ క్రైమ్ నెంబర్ 31 ఆఫ్ 2025 ప్రకారం వాళ్ళు పంపుతుండ్రు. వివిధ సెక్షన్ చేసిన ఆ సెక్షన్లు కూడా అంటే పెట్టిన సెక్షన్లలో మాత్రం బెయిల్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఒకటైతే మహేశ్వర్ గారు ఆర్డీఓ గారు చేసింది మాత్రం రిమాండ్ చేస్తుండ్రు. ఇంకొకటి సంజయ్ కుమార్ వారు పిఏ గారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన దాని మీదనే రిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా సత్తుమల్లేశ్వరి బహుశా క్లబ్ చేస్తారా, మరి దీంట్లోనే కలుపుతారా అనేది వేచి చూడాలి. ఇంకా రిమాండ్ సీడీ క్లియర్గా వస్తే దాని ప్రకారం పూర్తి వివరాలు వస్తాయి. దాంట్లో ఇప్పుడున్న సమాచారం మాత్రం పూర్తి స్థాయిలో ఇదే, ఏంటంటే రిమాండ్ మన అరెస్ట్ ప్రాసెస్ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు రిమాండ్ కాపీ ఇవ్వాలి. రిమాండ్ కాపీ ఇచ్చేందుకు వాళ్ళు కొద్దిగా టైం తీసుకున్నారు. టైం తీసుకుని రిమాండ్ కాపీ ఇస్తారు. ఎట్లాగో అక్యూజ్ని తీసుకుపోయినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని కోర్టుకు తీసుకొచ్చే ముందే రిమాండ్ కాపీ ఇవ్వాలి కాబట్టి ఇవ్వక తప్పదు. అప్పుడు దాంట్లో